అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ధనుర్మాసం విశిష్టత ఏంటి, ధనుర్మాసం ఎందుకంత ప్రత్యేకత అనేది ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ధనుర్మాసంని శూన్యమాసం అని ఎందుకంటారు, ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు, వాయిదా ఎందుకు వేస్తారు అనేది ఈ వీడియో తెలుసుకుందాం. అలాగే ధనుర్మాసంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేది కూడా తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివహం ఛానల్. ధనుర్మాస విశిష్టత గురించి ఇంత ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆరాధన చేయడం చాలా మంచిది. మన పురాణాల ప్రకారం కూడా గోదాదేవి ధనుర్మాసం అంతా శ్రీ మహావిష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసంలో వివాహాలు జరిపించకపోవడానికి శాస్త్రపరమైన భౌతికపరమైన కారణం కూడా ఉంది. ఈ కాలంలో వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడంతో వాతావరణంలో మార్పులు సంభవించి చాలా మంది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే కొన్ని నియమాలను పాటిస్తారు. అందుకే శుభకార్యాలకు మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండరు. భోగి రోజున గోదాదేవి శ్రీ రంగనాథుల కళ్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది. అయితే ఈ కాలంలో పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాలు చేయరు. అందుకే దీన్ని శూన్యమాసం అని అంటారు. ఆ మరుసటి రోజు సంక్రాంతి జరుపుకుంటారు. ధనుర్మాసంలో చేయాల్సిన పనులేంటి అనేది తెలుసుకుందాం. గోదాదేవి రచించిన తిరుప్పవి పఠించడం, విష్ణువుకి పువ్వులు సమర్పించడం, శ్రీహరికి సంబంధించిన ధార్మిక కార్యక్రమాలకు అంకితం చేయాలి. తిరుప్పవైలో తిరు అంటే పవిత్రమైనదని, పావై అంటే వ్రతం. గోదాదేవి తిరుప్పవైని రచించారు. ధనుర్మాసంలో ఈ వ్రత కథను క్రమం తప్పకుండా చదవాలి. సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ధనుర్మాసంలో మొదటి 15 రోజులు సూర్యోదయానికి ముందే పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. అలాగే రెండో 15 రోజులు సూర్యోదయం తర్వాత పూజలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో మహిళలు కాత్యాయని వ్రతం, ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మరి ధనుర్మాసంలో ఏ పనులు చేయకూడదు అనేది కూడా తెలుసుకుందాం. ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే చివరి ఏకాదశి కారణంగా వివాహం, నామకరణం, కొత్త ఇంట్లోకి ప్రవేశం వంటి శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి. ధనుర్మాసంలో వివాహం చేసుకోవడం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు. ఈ సమయంలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నామకరణ కార్యక్రమాలు నిర్వహిస్తే పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తు అందించకపోవచ్చు. అందుకే ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండడం మంచిదని మన పండితులు చెప్తారు. చూసాం కదండి, ధనుర్మాసంలో పెళ్లిళ్ళు ఎందుకు చేయరు, దాన్ని శూన్యమాసం అని ఎందుకంటారు, అలాగే ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అని ఇలా ఇవన్నీ విషయాలు తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది.